నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ చేతిలో మరోసారి మోసపోయిన సుగాలి ప్రీతి కుటుంబం. చంద్రబాబు నాయుడు హయాంలో అమ్మాయి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక రోజు విమర్శలు చేసేవాడు. సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకొని ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. జగన్ సిబిఐ ఎంక్వైరీ వేసి కుటుంబానికి 8 లక్షల డబ్బులు, 5 ఎకరాల భూమి, 5 సెంట్లు ఇంటి స్థలం, తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. నేడు సిబిఐ వాళ్ళు చేతులెత్తేశారు. ఇప్పుడు వెళ్లి సిబిఐ మెట్లు కడుగుతావా లేక సుగాలి ప్రీతి కుటుంబం కాలు పట్టుకుని క్షమాపణ కోరతావా? పవన్ కళ్యాణ్. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. చేసుకుంది అని చెప్పి వాళ్ళు మొట్టమొదటి చిత్రీకరించారు. కానీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్లేటప్పటికి ఆ ప్లేస్ కి ఆ అమ్మాయిని ఫ్యాన్ కి ఉరివేసి ఉంది. బట్ కింద కాళ్ళు అనేది నేల కాని ఉన్నాయి. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం. సో ఆ అమ్మాయికి అత్యాచారం జరిగింది, హత్య చేశారు ఆ అమ్మాయిని అని చెప్పి క్లియర్ గా ఉన్న తర్వాత అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని అందరూ నిలదీయటం. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లలు. సో ఇది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేయటం. ఆ రోజు అనేక రాజకీయ పార్టీలు స్పందించి ఒక పవన్ కళ్యాణ్ తప్ప సో ఎక్కడ నోరెత్తి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, పదవుల్లో లేకపోయినా భాగస్వామిగా ఉన్నాడు, మద్దతుగా ఉన్నాడు. కానీ 2019 సంవత్సరంలో రోజు నోరు లెగిసింది పవన్ కళ్యాణ్ గారికి. అసలు లెగిస్తే అసలు సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలని పులి కేకలు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంగా కుటుంబాన్ని అనేక సార్లు రోడ్డు మీద తీసుకొని వచ్చి వాడుకునేటటువంటిది మనం చూసాం, వాడుకున్నది కూడా మనం చూసాం. సో నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా అన్నాడు. సో 100 రోజులు పోయినాయి, 200 రోజులు పోయినాయి, 250 రోజులు దాటిపోయినాయి. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు నోరెత్తి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 సంవత్సరంలో అధికారంలోకి రాగానే 2020 సంవత్సరంలో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని చెప్పేటటువంటి న్యాయం ఖచ్చితంగా జరగాలి, ఆ దోషులకు శిక్ష పడాలనేటటువంటి ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సుగాలి ప్రీతి సంబంధించినటువంటి కేసుని సిబిఐ ఎంక్వైరీ కోరింది. సో సిబిఐ ఎంక్వైరీ చాలా రోజులు రాలేదు. రాకపోయేటప్పటికి కుటుంబ సభ్యుల చేత కుటుంబ సభ్యులు కూడా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్లి వాళ్ళు కుటుంబ సభ్యులు హైకోర్టులో కేసు 2020 సెప్టెంబర్ 11న హైకోర్టుకు వెళ్లారు, పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, ఇంకా సిబిఐ రాలేదని చెప్పి. సో ఇప్పటి వరకు సిబిఐ ఎక్కడ స్పందించాల. కానీ ఇప్పుడు సిబిఐ ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తూ మేము రాము, అసలు అది పెద్ద ఇష్యూ కాదు, సో మా దగ్గర ఇక్కడ ఎంప్లాయీస్ లేరు అంటే మా సిబిఐ దగ్గర ఎంప్లాయీస్ లేరంట, సో మేము ఇప్పుడు దర్యాప్తు చేయలేం, దాన్ని మేము రామని చెప్పి తేల్చి చెప్పేసింది. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. సో ఒక అమ్మాయిని 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే అది పెద్ద కేసు కాదు వీళ్ళకి, సిబిఐకి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, సిబిఐకి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు కాదు. అట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఎక్కడా వదిలేయలేదు, అండగా నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళకి 8 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లానే 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, ఎవరైతే సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్కి ప్రభుత్వ ఉద్యోగం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలబడింది ఆ కుటుంబానికి ఇవన్నీ చేసింది. కానీ నువ్వేం చేసావు? రాజకీయంగా వాడుకున్నావు, ఇంకా వాడుకుంటున్నావు. నేను అడుగుతున్నా, సిబిఐ మెట్లు కడగాలి కదా నువ్వు వెళ్ళి. ఇప్పుడు సిబిఐ మెట్లు కడిగి అలానే సుగాలి ప్రీతి గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరు. మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని నేను ఈ ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను, రాజకీయంగా వాడుకున్నాను అని చెప్పి క్షమాపణ కోరు. ఎందుకంటే మాట్లాడితే దీక్షలు ఇవన్నీ అని చెప్పి ఓవర్ యాక్షన్ చాలా చేస్తూ ఉంటావు కదా, దొంగ నాటకాలు, దొంగ దీక్షలు, చెప్పులు వేసుకొని దీక్షలు చేసేటటువంటి గొప్ప వ్యక్తి నువ్వే. ఈ భారతదేశంలో ఎవరు చెప్పులు వేసుకొని చేయడు, చెప్పులు వేసుకొని దీక్షలు చేస్తూ ఉంటావు కదా, మెట్లు కడిగినట్టుగా నాటకాలు ఆడతావు కదా, ఫోటోలకు ఫోజులు ఇస్తావు కదా. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ బయట మెట్లు కడిగిరా, ఎప్పుడు కడుగుతావు వెళ్ళి? లేదంటే అక్కడికి వెళ్ళి ఏది వేషం వేస్తావు కదా నువ్వు, సనాతన వేషం, ఆ వేషంలో దీక్ష చేసిరా. సిగ్గుండాలి పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఎంతమందిని వాడుకుంటావు, ఎంతమందిని వదిలేస్తావు, ఎంతమందిని ఇలా మోసం చేస్తావు. నీవు అంతే, నీ పార్టీ నాయకులు అంతే. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం, వాడుకోవటం, వదిలేయటం. ఇట్లాంటి దుర్మార్గుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే మనం చేసుకున్న కర్మగాకి ఇంకోటి ఏంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అయితే న్యాయం జరగాలి, ఏదైతే దోషులకు శిక్ష పడాలి. ఎంత మేర చేయాలో న్యాయం అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బట్ ఆ దోషులకు శిక్ష పడేలా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.
ఒక టైం పీరియడ్ పెట్టి విచారణ చేసి ఎవరినైతే ఆ దోషులకు శిక్ష పడేలా ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చేయట్లేదా? ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నాం.